వస్తుందా వదినా? మీ వరకు వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారా? మరి మీరు నా భర్తని అన్నేసి మాటలు అన్నారే, నేనెలా తట్టుకోగలననుకున్నారు? నేనిప్పుడు 4 మాటలు అంటుంటేనే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీరు 4 రోజులుగా మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. నా భర్తని 4 గోడల మధ్య బంధించారు. నేను మాత్రం ఎలా కంట్రోల్ చేసుకోగలను? మీలాంటి మనసేగా మాకుంటుంది. మీలాంటి మనుషులమే కదా మేం కూడా. నిషి, యువరాజ్ తప్పు చేశాడు. బావా నింద మోస్తున్నాడు. ఇద్దరికీ చాలా తేడా ఉంది. కలిపి మాట్లాడకు. నువ్వు మా విషయాల్లో కల్పించుకోకు. నువ్వు పిడి వాదంతో ఇలా ప్రవర్తిస్తుంటే రోడ్డును పోయేవాడు కూడా కల్పించుకుంటాడు. అలా కల్పించుకుని అన్నయ్య గారిని శిక్షించారనుకోండి. మరి బాధపడకూడదని ఓదార్చడాలెందుకు? తప్పు చేయలేదని నిరూపిస్తామని చెప్పడాలెందుకు? అసలిప్పుడు కదా మీరు పరువు పోగొట్టుకుని ఇంటికొచ్చింది. నా భర్త విషయంలోనే మీకు పరువు కనబడుతుందా? ఇప్పుడు పోయింది మీ పరువు కాదా? నిషి, ఇక ఆపుతావా? ఎందుకు ఆపాలి మావయ్య గారు? చెప్పండి. అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? అమ్మి తప్పుగా ఏం మాట్లాడుండదు బా. అబ్బోణ్ణి నేరసుడిగా చూసినప్పుడు సురేష్ ఏదో దైవ కార్యం చేసినట్టు గౌరవంగా ఇంటికి తీసుకొచ్చి మర్యాదగా దువ్వితే ఎట్టా? అతన్ని కూడా నేరస్తుడిలాగే చూడాలా, గదిలో పెట్టి తాళం కూడా వెయ్యాలా. పిన్ని, ఆయన తప్పు చేశారంటే మీరు నమ్ముతున్నారా? ఏ నా కొడుకు తప్పు చేసినాడు అంటే మీరందరూ నమ్మగలేంది? సురేష్ తప్పు చేసినాడు అంటే మేం నమ్మడంలో తప్పేముండది? తప్పుడు కళ్ళేసుకుని చూసే మీకు మిగతా వాళ్ళందరూ తప్పు చేసే వాళ్ళకే కనపడతారు. మా అన్న ఎలాంటోడో, మీ కొడుకు ఎలాంటోడో మాకు బాగా తెలుసు. ఆపండి. ఎప్పుడు ఎలా ఉంటావో, ఏం మాట్లాడతావో నీకే తెలీదు. నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా? అవును, మా ఆయనకి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలీదనే అనుకుందాం. కానీ నీలా నేరాలు చేసే బుద్ధులు మాత్రం మా ఆయనకు లేవు. నీలా ఘోరాలు చేసే గుణం మా ఆయనకు లేదు. ఆహా, మీ బావగారైతే తప్పులు చేస్తాడా? పిన్ని, అవకాశం దొరికింది కదా అని మృగము మనిషి ఒకటే అని చూపించే ప్రయత్నం చేయకండి. నేను అదే చెప్తుండా కౌశికి. తాళం చెవులు నీ చేతుల్లో ఉండాయని